నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ పిల్లరా, బోయజ్ అనేటువంటి ధనవంతుడు బెత్లెహేమీయుడు, ఆయన అది మోయాబు దేశం నుంచి ఆ యెరూషలేముకి లేక బెత్లెహేముకి వచ్చినటువంటి ఒక యవ్వనురాలతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయన కొన్ని మాటలు విన్నాడు ఆమెను గురించి. అది 10వ వచనంలో ఉండదు చూడండి. అందుకు 10వ వచనంలో లాస్ట్ భాగంలో, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని చెప్పిన మాట. అత్తకు ఆమె ఏదో చేసిందనమాట. అత్త ఎవరు? నయోమి ప్రయాణము యెరూషలేము నుంచి బెత్లెహేము నుంచి ఆమె మోయాబు దేశకు ప్రయాణం వచ్చింది. ఆమె తప్పిపోయిన కుమార్తెగా ఉన్నది. వచ్చినందుకు సమృద్ధి గల దానిగా వచ్చి రిక్తురాలైపోయింది. ఆమె ప్రయాణము సరైన దిశలో లేదన్నమాట. ఆమె ప్రయాణము రొట్టెల ఇల్లు బెత్లెహేము అంటే దేవుని ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి అక్కడ కరువు వచ్చిందని ఆ కరువును తప్పించుకోవడానికి తన భర్తను తన 2 కుమారులను తీసుకుని మోయాబు దేశానికి వచ్చింది. ఆమె ప్రయాణం బాగలేదు. కనుకనే ఆమె చెప్పిన మాటలు ఇందులో, నేను సమృద్ధి గల దానినై నేను అక్కడికి వెళ్ళాను మోయాబుకి, ఇప్పుడు నేను రిక్తురాలనై వచ్చానని ఆమె చెప్తుంది. అయితే ఇక్కడ ప్రియులారా, నీవు నీ అత్తకు చేసినదంతయు నేను విన్నాను అంటున్నాడు బోయజ్ అంటే ధనవంతుడు ప్రియులారా. ఆయన యేసు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నటువంటి పాత నిబంధన భక్తుడైన కనుక ఆయన చెప్పే మాటలు చూడండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. అది మనం చేయాలి ప్రియులారా. ఈ లోకంలో ఏదో ఒకటి చేస్తేనే కదా ప్రతిఫలం వస్తుంది. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో లాభం వస్తుంది. ఏమి చేయకపోతే ఏమీ రాదు. అందుకొరకే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఇది ఇప్పుడు ఈ మాట ప్రాముఖ్యమైనది అన్నమాట. ఎక్కడికి వచ్చింది ఆమె? యెహోవా సన్నిధికి వచ్చింది. యెహోవా రెక్కల క్రిందకి వచ్చిందంట, యెరూషలేముకి వచ్చిందంట. తర్వాత నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది అని ఇక్కడ రాయింది. అంతేకాకుండా ఆ ప్రతిఫలం ఎలాంటిది? సంపూర్ణమైనది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఈరోజు సంపూర్ణమైనటువంటి బహుమానాల గురించి మనము ఎక్కువగా చదువుకుందాం పిల్లరా. అక్కడ బోయజు బలవంతుడు, ఆమె చెప్తుంది. ఆ బోయజు మనకు సమీప బంధువుడు. ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడు ఎవరికి బంధువుడు? నయోమికి బంధువుడు. అందుకొరకే అతడు చనిపోయిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేయుట మాననివాడు. అంత మంచివాడో చూడండి. ధనవంతులు చాలామంది ఉన్నారు, కానీ ఉపకారం చేసే ధనవంతులు ఉండాలి. ఈయన పేదవారిని పట్టించుకునేవాడు. తన ధనములో ఇతరులకు పాలిచ్చేవాడు. అపరిగి ఏరుకునే పరిస్థితి నుంచి ఆమెను తన అంతఃపురంలోనికి తీసుకుని పోయినట్ట ఒక మంచి దయార్ద్ర హృదయుడు అన్నమాట. ఆమెకు జరిగిన సంగతిని చూచి, కాబట్టి ఆమెకు నీవు అత్తకు చేసిన దాన్ని అంతా నేను ఎరుగుదును కనుక ఆయన యొద్దకు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు అని ఆ బోయజు. నువ్వు చేసిన దానికి అంతా నాకు తెలుసు, అయితే ఆ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడని వ్రాయబడి ఉంది.
ఏంటి ఆ బహుమానాలు అంటే, పిల్లరా మనం ధారాళంగా ఇస్తే మనకు ధారాళంగా వస్తుందని ప్రభువు చెప్తాడు అన్నమాట. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నది. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు సంఘానికి వ్రాస్తూ 9వ అధ్యాయం 6వ వచనములో చూడండి ఎలా ఇస్తాడు అనేది. ఇక్కడ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. ఇచ్చే విషయంలో సమృద్ధిగా ఇవ్వాలన్నమాట. కొంచెం ఇచ్చినావా కొంచెమే ఫలితం వస్తుంది, ఎక్కువ ఇచ్చావా ఎక్కువ ఫలితం వస్తుంది అన్నమాట. ఒక విద్యార్థి కూడా తను ఎంత చక్కగా కష్టపడ్డాడో అన్ని మార్కులు వస్తాయి. తక్కువగా కష్టపడితే తక్కువ మార్కులు, ఎక్కువ కష్టపడితే ఎక్కువ మార్కులు. కనుక కొంచెముగా విత్తితే కొంచెము, ఎక్కువగా విత్తితే సమృద్ధి అయిన పంట వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు చూడండి. అక్కడ ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ఎవరికైనా మనం ఏదైనా విషయాలు సహాయపడితే అది దేవుడు తన లెక్కలో వేసుకుంటున్నాడు. అందుకొరకే మనము మంచి కార్యాలు చేయాలి, సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని చేశాడు ఆయన. ఇక్కడ చూడండి, ఆయన అందుకు రాజు మిక్కిలి అల్పు, అది 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40-41 వచ్చిన చూడండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనను. ఆయన ఏం చెప్పాడు? మిక్కిలి అల్పులకి చేశారు, నేను ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టాడు అంటున్నాడు. పైన చూడండి 35వ వచనం, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనినట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనినట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట్టు చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరివైనట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివైనట అయినను మేము చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడుగద్దురు. అందుకు రాజు, ఈయన రాజు, యూదుల రాజు, సకల యుగములలో రాజు యేసు ప్రభు, ఆయన చెప్తున్నాడు మీరు నాకు ఇచ్చారు. మనం నిజంగా యేసు ప్రభుకి ఒకవేళ ఇప్పుడు నమ్మిన బిడ్డలు కనుక ఆయన పరిచర్య కొరకు మనము అర్పణలు అర్పిస్తాం, కానుకలు ఇస్తాం. అయితే ఈయన అది కాదు చెప్పేది, నా పేరట మీరు ఎవరికైనా ప్రజలకు లేని వారికి ఏదైనా ఇచ్చినారనుకో అది నా లెక్క వస్తుంది అని అంటాడు అన్నమాట. అపోస్తలుడు పౌలు కూడా అది నా లెక్కలో చేర్చమంటాడు. ఒనేసిము గురించి అది ఆయన ఒనేసిము కీడు చేసి వెళ్ళిపోయినాడు, అందుకొరకు అది నా లెక్కలో చేర్చుము, దేవుడు తన లెక్కలో చేర్చుకుంటాడు. అందుకొరకే మనం ఎవరికైనా ఇవ్వాలంటే సంతోషముతో కొంచెం సమృద్ధిగానే ఇద్దాం, ఎందుకంటే తిరిగి రేపు ఆయన మనకిస్తాడనమాట. మనం ఇక్కడ ఏమి ఇవ్వకుండా నాకు ఎక్కువ రావాలా ఎక్కువ కావాలంటే దొరకదన్నమాట. కనుక ఇచ్చువానికే ఇవ్వబడుతుంది, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడతాయి. పోస్తున్నవా నీళ్ళు మనకు తెలిస్తే, అది సూత్రం తెలిస్తే మనం చేస్తామన్నమాట. మనకు తెలియకే ఒకరికి ఇస్తే అది పోగొట్టుకున్నట్టుగా భావిస్తాం కనుక మనము చేయలేము. లేదు, నువ్వు దేవుని ప్రజలకు ముఖ్యముగా మనుషులందరి ఎడలా ప్రేమ కలిగి ఉండాలా, మరి ముఖ్యంగా దేవుని ఇంటి వారి ఎడలా ప్రేమ కలిగి ఉండాలట. ఈ సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే విధవరాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, ఇరుకులలో ఉన్నవారు ఉంటారు. వారికి చేసింది మనం దేవునికి చేసినట్లుగా దేవుడు భావిస్తాడు. కనుక ఇవ్వండి. మీరు ఎలా ఇస్తారో నిండుగా కొలిస్తే నిండుగా ఆయన ఇస్తాడు, లేదు తక్కువ ఇస్తే తక్కువ ఇస్తాడు. అక్కడ ఇది అదే చెప్తున్నాడు అనమాట. నీవు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. మనం వింటాడు దేవుడు, ఆయన చూస్తాడు దేవుడు. మనం ఇక్కడ చేసిన ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా అతని ప్రతిఫలము మీరు పోగొట్టుకున్నారు అని
ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన నీ అత్తకు చేసిన దానిదంతా నేను విన్నాను. అంటే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాడు. కనుక ఆయన నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు సురక్షితముగా ఉండేటువంటి యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. యెహోవా రెక్కల నీడ దగ్గరకు వచ్చావు. మనము దేవుని సన్నిధికి వచ్చామంటే, దేవుని నమ్ముకున్నామంటే, మనము దేవుని రెక్కలు, ఆయన సురక్షితమైన రెక్కలు, ఆయన కాపాడే రక్తం. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కోడు, నిద్రపోడు. కనుక మనం దేవుని దగ్గరికి మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. అందుకొరకే మీరు దేవుని దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరకు వస్తాడని మనకు దైవ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని దగ్గరికి రాకుండా ఒకడు రక్షణ పొందలేడు. ఆయన మాటలు వినాలి, ఆయన యొద్దకు రావాలి. అప్పుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుడు ఇచ్చే విషయం చాలా గొప్పవాడు. ఆయన ఇస్తాడన్నమాట. అంతేకాకుండా చూడండి, మనము రెండవ విషయము 130వ కీర్తన 7వ చరణంలో చూడండి. 130వ కీర్తన 7వ చరణంలో ఈ మాటలు ఉన్నాయి చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఇశ్రాయేలు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. యాకోబు ఇస్సాకు కొడుకు, అబ్రహాముకి మనమడు. ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, ఆయన యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనం దొరుకును. పిల్లల విమోచన అంటే పాపక్షమాపణ అన్నమాట. మన ప్రభు విమోచకుడు. అందుకొరకే యోబు నా విమోచకుని నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నా కన్నులారా చూస్తానన్నాడు. మన ప్రభు విమోచకుడు, విడిపించేవాడు. మన అపరాధముల నుంచి, పాపముల నుంచి వచ్చే ఆ నష్టాల నుంచి మనల్ని విడిపించి మనకు మేలు చేసిన వాడు అన్నమాట. అందుకొరకు ఆయన యొద్ద సంపూర్ణ విమోచన, సంపూర్ణ రక్షణ పూర్ణంగా ఉండాలన్నమాట. దేవుడిచ్చే బహుమానం పూర్ణంగా ఉంటుంది. సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన విమోచన, అరకొరగా కాదు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కనుక ఆశ పెట్టుకో, ఆయన యొద్దకు రా, ప్రయాసపడు. ఆయన నిన్ను మెచ్చుకొని నీకు సంపూర్ణ విమోచనము ఆయన నాకు ఇస్తాడని ఇక్కడ యాత్రా కీర్తనగా ఇక్కడ రాయబడినది. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు. బహుశా ఇది దావీదు రాసినట్టే ఉన్నది. కనుక ఓ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకానికి వచ్చినాడు. కనుక కృపా సత్యముల ఆమె తిరిగటు మీద ఆయన విసరబడినట్టుగా ఆయన ఎన్నో శ్రమలు, బాధలు, ఆపదలు గురి మనందరి కొరకు ఆయన లోక పాపములను మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లవలే ఆయన మనందరి రక్షణ కొరకు ఆయన నలిగిపోయినాడు. ఆయన బాధపడ్డాడు. ఆయన బాధింపబడి ఆయన నోరు తెరవలేదు పిల్ల. ఆయన మనందరి కొరకు పావన రక్తాన్ని ధారపోసాడు. విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొని ఆయన పావన రక్తం కార్చాడు. ఆ రక్తమే మనల్ని శుద్ధీకరించింది. ఆ రక్తం వల్లనే మనం కడుగుపడ్డాం. కనుక ఆయనకు సమీప బంధువులైన యేసు ప్రభు మన సమీప బంధువుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. కనుక ఆయన మనం సృజించినవాడు, మనం చూడవచ్చినవాడు. తనను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలై అధికారం ఇచ్చినవాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. వారు ఆయనను అంగీకరించలేదు. అయితే ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ ఆయన గొప్ప రక్షణ ఇచ్చినవాడు యేసు ప్రభు. ఆయన రక్షణ ఇచ్చాడు, సంపూర్ణ విమోచన అంటే పాపక్షమాపణ ఇచ్చినాడు అని ఉన్నది. ఇంకొకటి చూడండి, మూడవదిగా ఇక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
అనే మాటలో ఉండే చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయము మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఆయన హెచ్చరించుచున్నాడు. కాబట్టి మనము సంపూర్ణ భక్తి ఉండాలా. మన భక్తి అరకొరగా ఉండకూడదు. నువ్వు ఎంత భక్తి కలిగి ఉంటావో అంత దీవించబడతావు. భక్తిలో లోపము ఉండకూడదు ప్రియులారా. ఎలాగో నమ్ముకున్నాము, ఆ నమ్ముకున్న ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి చేసుకోవాలి ప్రియులారా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవడో ఆయన సృష్టిని పూజిస్తున్నటువంటి సమయంలో అబ్రహాముని పిలిచి ఆయన రక్షించినాడు దేవుడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకు నీతిగా ఎంచబడి. మన నమ్మిక అది దేవుడిచ్చిన ఒక నీతి లాంటిది. మనం నీతిమంతులం కాదు. దేవుడు ఇప్పటి కాలమందు తాను నీతిమంతుడును, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవాడు. మన నీతి కాదు, దేవుడు నీతిమంతుడు. ఆయన యొద్దకు నీవు వచ్చావు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనం నీకు దొరుకుతుంది, నీకు బహుమానం దొరుకుతుంది. ఒట్టి చేతులతో నిన్ను పంపించడు. ఇదిగో మోయాబు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి బెత్లెహేముకు వచ్చినటువంటి ఆ యొక్క రూతుకి, విధవరాలు, పేదరాలు, అన్యురాలు, ఆమె పరిస్థితి, పరిగెరుకునే పరిస్థితి నుంచి తన పెండ్లి భార్యగా చేసుకున్నాడు పిల్లలు. ఆయనంత దయగలిగిన వాడు. అందువరకే నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నీవు నీ సమర్పణ సంపూర్ణంగా ఉంటే దేవుడిచ్చేది కూడా నీకు సంపూర్ణంగా ఉంటుంది. అందుకనే మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. మన పూర్ణ భక్తి కలిగి ఉండాలన్నమాట. అలాగూ ఉంటే మనకు సంపూర్ణమైనటువంటి ఆ దీవెన ఇస్తాడనమాట. ఎందుకంటే ఆయన సకల యుగములలో రాజు. యేసు ప్రభు సకల యుగములలో రాజు కనుక ఆయన యొద్ద అన్నీ ఉన్నాయి. ఆయన యొద్ద విమోచన ఉన్నది, ఆయన యొద్ద అది ఆశీర్వాదం ఉన్నది, ఆయన యొద్ద సంపదలు ఉన్నాయి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలకు నిలయమైన వాడు ఆయన. ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉంటే అతడు దేవుని అడగవలను. నీకు రక్షణ కావాలా? దేవుని అడుగు. నీకు ఏదైనా సంపూర్ణ దీవెనలు కావాలా? దేవుని అడుగు. దేవుని అడుగునంద నీకేమీ దొరకదు. ఒకవేళ అడిగితే నువ్వు భోగ్యచ్చల కొరకు అడగవద్దు. నువ్వు తగ్గించుకో దేవుని దగ్గర. నీకు ఆయన ఇస్తాడు, నీకు చాలినంత ఇస్తాడు. ఆ బోయేజు కూడా ఆ పేదరాలకి పరిగేరుకుంటే ఎంత వస్తుంది? బుద్ధిగానే వస్తుంది. ఆయన సమృద్ధిగా ఇచ్చినాడు. ఒక పెద్ద బస్తా నిండా ఆమె మొయ్యగలిగినంత శక్తి కలిగి ఇచ్చాడంటే ఆమెను వివాహం చేసుకోక ముందు ఆ పేదరాల పట్ల ఎంత దయ చూపాడో చూడండి. పేలాలు అందించాడు, ఆమెను పోషించినాడు కరువులో. అంటే ఆమె మోయాబు నుంచి ఇశ్రాయేలు దేశానికి వచ్చినటువంటి బెత్లెహేముకి వచ్చినటువంటి ఆ పేదరాలకి, అన్యురాలకి, విధవరాలకి, ఆ ఎన్నిక లేనటువంటి ఆ రూతుకి. కనుక ప్రియులారా, మనము వెళ్ళాలి ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని యొద్దకు రండి, దేవుడు మన యొద్దకు వస్తారని ఉన్నది. మనం ఇక్కడ చూడండి, షేబ దేశపు రాణి, ఆమె కూడా షేబ దేశం నుంచి సొలొమోను జ్ఞానం వినడానికి ఆమె కూడా యెరూషలేముకి వెళ్ళిందంట. అక్కడ ఆమె విన్నదానికంటే చూచి ఎక్కువగా అది నేను విన్నది కొద్దే కానీ నేను చాలా సంగతులు చూచానని. మీ దేవుడు ఎంత గొప్పవాడు. ఓ సొలొమోను, నీ జ్ఞానము చాలా
అపరిమితమైనది. నీ దేవుడు గొప్పవాడు. ఆమె దేవాలయం యొక్క గొప్పతనాన్ని పొగిడిందన్నమాట. కనుక ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్ళిన వారు బాగుపడ్డారు. అయితే ఇశ్రాయేలు దేశం నుంచి మోయాబు దేశకు వచ్చిన ఆమె రిక్తురాలైపోయింది. ఇక్కడికి వచ్చింది, మోయాబీల స్త్రీలను పెళ్లి చేసుకుంది. తన పిల్లలు మరణించిన రోగాలు వచ్చి ఆమె సమృద్ధిగా వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లలు, ఇంకేదైనా కొంత తీసుకుని వచ్చిందేమో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రానికూడని స్థలానికి వచ్చింది ఆమె. మనం కూడా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకూడదు. మనము మోయాబు నుంచి యెరూషలేముకి వెళ్ళాలి, కానీ యెరూషలేము నుంచి మోయాబుకి వెళ్ళకూడదు. లూకాసు వార్తలో కూడా ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకు పోతా ఉన్నాడంట. అప్పుడు వాడి దొంగల చేతిలో చిక్కి వాడు కొర ప్రాణాలతో మిగిలిపోయి వాడు ఉన్నదంతా దోచేస్తారు. ఈ లోకం దోచేస్తుంది. ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించుకో. ఈ లోకమే శాశ్వతమని మురిసిపోకు. ఒకడు ఏం చేశాడు? లూకాసు వార్తలో యెరూషలేము 10వ అధ్యాయం కదా అది. లూకాసు వార్త 10వ అధ్యాయము. నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి, కానీ దేవుని సన్నిధి నుంచి తప్పిపోయి మరి లోకంలోకి రాబాకు ఓ సోదరుడా, ఓ సోదరి. చూడండి, ఒక మనుష్యుడు 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోతున్నాడు. ఎక్కి వెళ్ళాలి మన ప్రయాణము. మనం అది పరలోక ప్రయాణం, ఆ పరమ యెరూషలేముకి ప్రయాణం. అంతేగాని దిగిపోకూడదు. ఆ యెరూషలేము నుంచి యెరికోకు పోకూడదు. యెరికో శపితమైన ప్రదేశము, దేవుని ఎరగని అన్యజనులతో నిండిన ప్రదేశము. వాడు ఏం జరిగింది చూడండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు అక్కడ ఆయన కొంతమంది అక్కడ పక్కనే ఆ బాధలో ఉన్న వ్యక్తిని ఎవరో పరిసయ్యుడు చూశాడు, ఇంకొక ఆయన చూశాడు. అయితే అందరూ ప్రక్కగా వెళ్ళిపోయినారు. కానీ ఒక సమరయుడు అంట, మంచి సమరయుడు, ఆయన మన ప్రభువైన క్రీస్తు, వాడిని చేరదీసి వాడిని పరామర్శించి వాడి గాయాలు కడిగి వాడు ఏం చేసి అన్నీ తన దగ్గర ఉన్న ద్రాక్షారసం వాటితో గాయాలు కడిగి వాడిని స్వస్థచిత్తుడిగా చేసి తర్వాత పూటకోళ్ళ వాడి ఇంటిలో చేర్చిపోయాడు. ఇదే పూటకోళ్ళ వాడి ఇల్లు సంఘం. మనలందరినీ రక్షించి ఒక పరామర్శ కింద పెట్టాడు, ఒక నాయకుల కింద పెట్టాడు. ఈ లోకంలో నమ్మిన బిడ్డలను ఎలా దేవుడు కాపాడుతున్నాడో చూడండి. ఆయనకు మేలు ఒక మంచి సమరయుడు ఆ బాధలో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించి వాని గాయాలు కడిగి వారికి అన్నీ ఇచ్చి పూటకోళ్ళ ఇంటిలో చేర్చి, ఇదిగో నేను నా ప్రయాణంలో ఉన్నాను, నేను మరలా వస్తాను, ఒకవేళ మీరు ఏదైనా ఎక్కువగా కొంత డబ్బు ఇచ్చాడు, ఒకవేళ ఇంకా ఏదైనా ఖర్చు పెడితే నేను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి ఒక భద్రత కల్పించాడు దేవుని ప్రజలకు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నయోమి ప్రయాణము ఆమె దిగింది ఆమె యెరూషలేము మంచి స్థలం నుంచి వెళ్ళకూడని స్థలానికి వచ్చి నష్టపోయింది. అయితే రూతు ఈ యొక్క లోకంలో నుంచి మోయాబు అంటే మంచిది కాదు పిల్లలు, దేవుని ప్రజలతో చేరకూడదు. 10వ తరం వాళ్ళు కూడా అటువంటి వారు మోయాబీలు. అటువంటి మోయాబీలను యేసు ప్రభు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? మోయాబు నుంచి ఆమె బెత్లెహేము వెళ్ళింది. అది దేవునికి నచ్చింది. అందుకొరకే బోయజు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆమెకి ఎంతో ఒక గొప్ప సమృద్ధి అయినటువంటి రక్షణ, సమృద్ధి అయిన జీవితము ఒక పేదరాలకి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక ధనికురాలుగా మార్చాడు. అంతా దేవుని కృప. కాబట్టి మన ప్రయాణం ఈ రోజుల్లో ఎలా ఉన్నది? అందరూ దిగిపోకూడదు, మనం ఎక్కిపోవాలి పిల్లలు. మన ప్రయాణము ఎక్కిపోయినట్టుగా ఉండాలి. కనుక పిల్లరా, ఇక్కడ చూడండి,
యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తా అన్నాడు. ఎవరికి? రూతుకి. బోయేజు చెప్తున్నాడు. బోయేజు ప్రభువైన క్రీస్తుకు ముంగురుతుగా ఉన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ మాట ఉన్నది. కనుక పిల్లరా, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగునని ఒకటి మాట ఉన్నది. అక్కడ లేదు కానీ ఎక్కడో నేను అది. కనుక ఆయన సంపూర్ణమైన ప్రేమ చూపాడు మన పట్ల. ఏది తన వరకు మిగిల్చుకోలేదు. మనం ఈ లోకానికి ప్రభు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా మనుషులను రక్షించటానికి ఆయన పిల్లలు తన ప్రేమను చూపాడు. కృపా సత్య సంపూర్ణుడైన. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కృప కలిగిన వాడు, సత్యవంతుడు, బలవంతుడు. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు, సంపూర్ణమైన విమోచన ఇస్తాడు, సంపూర్ణమైన భక్తిని ఇస్తాడు. నువ్వు కోరుకుంటే భక్తిలో కానీ విమోచనలో కానీ కొరత ఉండకూడదు పిల్లలు. నువ్వు సరి చేసుకోవాలా. నీకు నీ భక్తి కొంచెం తక్కువగా ఉందంటే నువ్వు దాన్ని పెంచుకోవాలా. ఇప్పుడు మనం అప్పుడప్పుడు స్వాట్ అన్నమాట, మనము మన బలాలు బలహీనతలు విద్యార్థులు వేసుకుంటుంటారు అన్నమాట. నువ్వు ఒక మంచి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్తున్నావు. అక్కడ నువ్వు మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు కావాలంటే నీ బలాన్ని నువ్వు చూసుకోవాలి. నీ బలహీనతలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. అప్పుడే నీకు మంచి సంపూర్ణ విజయం వస్తుంది. అలా కాని ఎడల నీకు నష్టం వస్తుంది. చూడండి, సమయం అవుతుంది కనుక ఇక్కడ అది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక హెచ్చరికగా దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒక సంఘముతో యోహాను ప్రియులారా, ప్రకటన గ్రంథం, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక మాట ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సంఘముతో, ఓ సంఘమా, నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. సార్దీసు సంఘము, ఒక సంఘాన్ని ఆయన మెచ్చుకున్నాడు, ఇంకో సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇది డెడ్లీ చర్చ్ అన్నమాట. క్రియలు లేని విశ్వాసం ఉన్నది వీళ్ళకి. క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు కేవలం నేను నమ్ముకుని చాలనుకుంటున్నారు. ఇక నమ్ముకున్న నీవు క్రియలు కూడా చేయాలా. నీ విశ్వాసము క్రియలు కలిగినదా కాదా? ఒక సంఘాన్ని దేవుడు విమర్శిస్తున్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు కనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకొనుము. నీవెలాగూ ఉపదేశం పొందితవో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. రిపేర్. ఒకవేళ క్రియలు లేకపోతే, సంపూర్ణమైన క్రియలు, సంపూర్ణమైన విశ్వాసము నీకు లేకపోతే నువ్వు రిపెంట్, మారు మనసు పొందు. అంటే తిరిగి ఆలోచించుకో, సరి చేసుకో. సార్దీస్ అంటే అది 16వ శతాబ్దంలో ఉన్నది. అప్పుడు అది రోమన్ క్యాథలిక్స్ అన్నమాట. అప్పుడు క్రైస్తవ విశ్వాసం క్యాథలిక్లు అన్నమాట. క్యాథలిక్ల విశ్వాసం ఏంటి? రోమాలో ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ పోప్. ఆయన దగ్గరికి పోయి ప్రజలు ఆయన పాప పత్రాలు అమ్ముతూ ఉంటాడు.
ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉంటుంది ప్రతి భాషలో. అట్లా కాదు, వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు. క్యాథలిక్స్ 1600వ శతాబ్దంలో, కొన్ని మనకు ఇప్పటికీ 400 ఏళ్ళ కిందట పోపు దగ్గరే మెయిన్, ఆయన పోపు రోమ్లో ఉంటాడు. ఆయన దగ్గరే ఉంటుంది బైబిల్, తతిమోళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళంతా పోయి ఆయన చెవిలో పాపాలు చెప్పాలా, నీ పాపాలు పోయినాయంటే అప్పుడు ఉరికిన వాళ్ళు బ్రహ్మ అన్నమాట. పాపాలు పోయిందే లేదు, రక్షణ పొందింది లేదు. అయితే ఇప్పుడు ప్రియులార ధన్యులు వారు, మరియమ్మ ద్వారా వారు వేడుకునేవాళ్ళు. నో మీడియేటర్, మనకు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి తన రక్తము కార్చినవాడు. మరియమ్మ లేదు, ఎవరు లేదు మీడియేటర్స్. ఆ పోపు కాదు, ఇంకొక అన్న కాదు, ఇంకొక ఆయన కాదు. క్రీస్తుతో నీకు సమాధానం, నువ్వు ఆయనతోనే సంబంధం. కాబట్టి అందుకొరకి అటువంటి క్రియలను పాపాలు పోయి ఒకరితో చెప్పుకునేది, క్రీస్తుతో కాదు. మరియమ్మ ద్వారా ఏదో వాళ్ళ ప్రార్థనలు. మరియమ్మ ఆయన్ని కన్నందుకు ఆమెకి ఘనత కాదు, ఆమె ధన్యురాలు అంతే. జన్మ అవసరమైనట్టు ఒక తల్లి అవసరమైంది. యేసు ప్రభు ఆ గర్భంలో ఆయన పుట్టాడు అంతే, స్వయంభవుడైన. అవి మరియమ్మ ద్వారా నువ్వు దేవునికి సన్నిధానికి రాలేవు. క్రీస్తు నిన్ను రక్షిస్తాడు. అందుకొరకే మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన అవన్నీ చూసి నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకుతాడని చెప్పేసి అప్పుడున్న ఆ యొక్క విధానాలన్నీ ఎదిరించినాడు. అపోపులను ఎదిరించి ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ అని బయలుదేరారు. అంటే ప్రతివాడు నమ్మవచ్చు, దేవునితో ప్రతివాడు మాట్లాడవచ్చు, పాపాలు ఒప్పుకోవచ్చు, రక్షణ పొందవచ్చు, దీవెనలు పొందవచ్చు. యేసుక్రీస్తే మనకు మధ్యవర్తి, వాళ్ళ పోపు కాదు, ఇంకెవరు కాదని ఆయన ఆ విధానాన్ని మార్చివేశాడు. ధైర్యంతో చాలా బాధలు పొందాడు. ఆ దాంట్లో నుంచి ఇప్పుడు క్రిస్టియన్స్ 3 రకాలు ఉన్నారు. ఒకటి క్యాథలిక్స్, ఇంకొకటి ప్రొటెస్టెంట్స్, తర్వాత మూడో వాళ్ళు ప్యూరిటన్స్. మనము ప్యూరిటన్స్. మనల్ని పవిత్రులుగా చేశాడు. పవిత్రమైన కన్యకగా నిన్ను ప్రధానము చేసుకున్నాను అన్నాడు. వీఆర్ ప్యూరిటన్స్. మనం పవిత్రులమైన, దేవుడు ఎంత పవిత్రమైన వాడో అంత పవిత్రత మనకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కనుకని నువ్వు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును అంటూ ఆయన చెప్తున్నాడు. నీవు మృతుడివే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. కనబడుతున్నాయా? నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడు అని. అయితే సంపూర్ణంగా ఉన్నదో లేదో జస్ట్ పరీక్ష చేసుకో సోదరుడా, సోదరి. పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకోవటం తప్పు లేదు కదా. అందుకొరకే ప్రియులారా ఇక్కడ అది రూతుతో చెప్తున్నాడు, బోయజు చెప్తున్నాడు, ధనవంతుడు చెప్తున్నాడు. ఆ యెరూషలేములో లేకపోతే బెత్లెహేములో ఒక ధనవంతుడు, గొప్పవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆయనకి చాలా పొలం ఉన్నది, చాలా గొప్పవాడు. ఆమె దృష్టిలో ఈమె పడిందన్నమాట. అమ్మా, నువ్వు యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు, నీవు సురక్షితంగా ఉంటావు, సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడు దేవుడు. సోదరి, ఎప్పుడు ఇస్తాడు? ఆయనను సంపూర్ణంగా నువ్వు వెంబడిస్తే, ఆయనను సంపూర్ణంగా ఆయనను నమ్ముకుంటే నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అలా కాకుండా నీ భక్తిలో లోపం ఉంటే, నీవు సంపూర్ణతమైన విశ్వాసంలో లేకపోతే సంపూర్ణ ఆయన యొక్క సంపూర్ణ విమోచనము నీకు దొరుకుతుంది, సంపూర్ణ భక్తి దొరుకుతుంది, సంపూర్ణమైన కృప దొరుకుతుంది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది ప్రియులారా. సంపూర్ణత అంతా ఎండింగ్కి వస్తూ ఉంది. స్టార్టింగ్ అయిపోయి ఎప్పుడో అయిపోయి ఇప్పుడు క్లోజింగ్కి వచ్చిందన్నమాట. కాలము రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా వస్తూ ఉంది. యేసయ్య రాకడ. కనుక నీ బహుమానం, ఏమన్నా బహుమానం కావాలన్నా ఇక్కడ కాంపిటీషన్ పెడుతుంటారు. చాలామందికి బహుమానం రాకపోతే చిన్నపిల్లలు ఏడుస్తుంటారు. అందుకొరకు అందరికీ ప్రైజ్లు అంటాడు మన జోబన్న. కాబట్టి పిల్లలందరినీ తృప్తిపరచాలి. అట్లా కాదు, చక్కగా పాడి గెలిచిన వారే నిజమైన వాళ్ళకి బహుమానం.
కనుక ప్రియులరా, న్యాయాధిపతి అయిన యేసుడు నీ పలిని పరీక్షించు వేళలో 648వ పాట. న్యాయాధిపతి అయిన యేసుడు నీ పలిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన యేసుడు నిన్ను నీ పలిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా. నామకార్థ భక్తి ప్రార్థన కాలిపోవు ప్రభు తీర్పులో, నామకార్థ భక్తి ప్రార్థన. పాడండి. వజ్రముల వంటి ఆత్మలు కష్టపడితే లేదు నీవెందుకో అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు న్యాయాధిపతి అయిన నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. అందరితో కలిసి ఉంటివి, ఆరాధన చేయుచుంటివి, అందరితో కలిసి ఉంటివి, ఆరాధన చేయుచుంటివి. నీ ఇంటిలో ఎట్లుంటివి, నీ ఇంటిలో ఎట్లుంటివి, ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకో. నువ్వేమో నమ్మినావని చెప్పుకుంటున్నావు, నీ ఇంటిలో నీ తమ్ముడు నీ తల్లి వాడు నమ్మలేదు, నీ ఇంట్లో ఎట్లున్నావు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయి యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన యేసుడు గొప్ప న్యాయాధిపతి, మంచి న్యాయాధిపతి, ప్రేమగల న్యాయాధిపతి, మన పనిని పరీక్షిస్తున్నాడు. నేను రోగినైంటి నన్ను చూడవచ్చితిరా, నేను చెరసాలలో ఉన్నాను, నాకు చూడరాలేదే. ఆ పేరట గిన్నీళ్ళు మంచి నీళ్ళు చల్లనీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలం పోగొట్టుకోరు. పొందుతామా బహుమానం? పరీక్షకు గురి అవుతామా? పరీక్షలో నెగ్గుతామా? ఆ రూతు పొందినట్లుగా నీ బహుమానము, రూతు యొక్క బహుమానము చాలా గొప్ప. చదువుకున్నావు మాట, సంపూర్ణమైన బహుమానం. ఒక పేదరాలు, ఒక అన్యురాలు, భర్త లేడు, తన దేశాన్ని వదిలింది, పరాయ దేశంలో అక్కడున్న ఒక ధనవంతుడు ఆమెను గురించి చెప్తా ఉంటే, అమ్మా నువ్వు చేసిన దానినంతా నేను విన్నాడు. దేవుడు వింటాడు.
ఆయన జ్ఞాపకార్థంగా మనం మాట్లాడుకున్న ప్రతి మాట వింటాడు. ఒక పుస్తకాన్ని రాస్తాడు ప్రతి ఒక్కరి కొరకు. నువ్వు ఏం చేసావో ఏం చెప్పావో అవన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. అందుకొరకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటాను. నువ్వు సురక్షితంగా కృపా సత్య సంపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, దయా సంపూర్ణుడు. ఆయన మనలను దాచుతాడు, కాపాడుతాడు. నువ్వు ఇంటిలోనికి వచ్చినప్పుడు సురక్షితంగా ఉంటావు, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు సురక్షితంగా ఉంటావు. యెహోవా రెక్కల క్రింద, యెహోవా నీడ యొద్దకు నువ్వు వచ్చావు. భయపడవాకు సోదరా సోదరి. నువ్వు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో, నీ బహుమానాన్ని ఎక్కువ చేసుకో. ఆ రూతు ఒక చిన్న పరిస్థితి నుంచి ఎంతో గొప్ప పరిస్థితికి వెళ్ళింది. ఆ రూతు చేసిన చిన్న పని మనం చేస్తాము. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే కదా. ఇశ్రాయేలు దేశానికి ఆమె ఈ దేశాన్ని వదులుకున్నది. ఈ యొక్క తన తల్లిదండ్రులను వదిలింది, జన్మభూమిని వదిలింది. వదులుతావా? నువ్వు ఉండే స్థలం నుంచి నువ్వు పైకి లేస్తావా? లెమ్ము 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 తేజరి లెమ్ము. యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు. నీ బహుమానం ఈ యొక్క ఉదయకాలంలో నేను ఈ మాటే నాకు నేను ధ్యానిస్తా ఉంటే పట్టుకుంది. ఈ మాటే చెప్పయ్యా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నువ్వు చేసిందంతా నాకు వినపడిందమ్మా. రెండు మాటలు మనం చేసింది లెక్కలేక వస్తుంది. ఆయన పేరట ఏం చేసినావో ఏం చేయలేదు అన్నీ రేపు లిస్ట్ అవుట్ చేసి నీకు చూపెడతాడు. చేసి ఉంటే బహుమానం ఇస్తాడు. నా బిడ్డ నా కొరకు చాలా కష్టపడ్డావు. ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, కుడివైపు ఉన్నటువంటి ప్రజలను చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినదో మొదలుకొని నా కొరకు మీ కొరకు సిద్ధపరచబడిన అనిత్య రాజ్యంలోనికి వెళ్ళండి అన్నాడు. గడవ వైపు ఉన్నవాడు శపించబడిన వారులారా, మీరు నాకు దూరంగా వెళ్ళిపోండి. అగ్ని గంధకములతో మీ కొరకు సిద్ధపరచలా నేను. అపవాదికి నేను దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. రెండు స్థలాలు. ఏ స్థలము నువ్వు వెళతావో నువ్వు చేసిన దాన్ని బట్టే నీకు దొరుకుతుంది. ఆయన కొరకు మనము ఏమైనా చేద్దామా? ఓ ఋతు నీ ఎత్తుకు చేసిందంతా నాకు వినబడిందమ్మా. నువ్వు చాలా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ నువ్వు వెంబడించలేదు. నీ ప్రవర్తన బాగున్నది, నీ విశ్వాసం బాగున్నది. నీ దేశాన్ని వదిలి నువ్వు ఈ దేశానికి వచ్చావు. నీకేం తక్కువ కాదు. యెహోవా రెక్కల క్రిందకి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని ఆ ప్రభు చెప్పాడు. కనుక నేడు కూడా నమ్ముకున్నటువంటి నీకు నాకు ఒక సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. పొందుతావన్న నమ్మకం ఉన్నదా? సార్దీసు సంఘాన్ని చూసి నీ క్రియలు సంపూర్ణంగా లేవని హెచ్చరించాడే. అలా ఉన్నామా? లేకపోతే మోతు నీ బహుమానం బాగుందమ్మా అని మెచ్చుకున్న పరిస్థితిలో ఉన్నాము. పరీక్ష చేసుకుని మేలు పొందాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రభు దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించుగా.